గ్రేటర్ హైదరాబాద్ లో ఘనంగా యోగా వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొని ఆసనాలు వేశారు గవర్నర్, మంత్రులు, అధికారులు, విద్యార్థులు. యోగాను జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని అన్నారు నేతలు. మెరుగైన ఆరోగ్యం కోసం యోగాసనాలు వేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచానికి యోగా పరిచయం చేసింది భారత్ అన్నారు కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే శక్తి యోగాకు ఉందన్నారు. ప్రతి ఒక్కరిలో సహనం, శాంతి, సమానత్వం అలవర్చేందుకు యోగా ఉపయోగపడుతుందన్నారు. రంగారెడ్డి జిల్లా కన్హా శాంతివనంలో ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్లో కేంద్ర మంత్రి చీఫ్ గెస్ట్ గా పాల్గొన్నారు. యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ థీమ్ తో దివ్యాంగ జనులతో సామాజిక న్యాయం, సాధికారత కేంద్ర మంత్రిత్వ శాఖ యోగా డే నిర్వహించింది. 175 देशों ने योग के महत्व को स्वीकार करते हुए न केवल अपनी सहमति दी, बल्कि योग आज केवल भारत ही नहीं, सारी दुनिया का एक स्वस्थ दिनचर्या का एक अंग बनता जा रहा है। अभी आपने देखा, देश के पंतप्रधान आदरणीय नरेंद्र मोदी जी जब अपनी बात रख रहे थे, राष्ट्र को संबोधित कर रहे थे, एक पृथ्वी एक स्वास्थ्य, और हमारा देश तो सदियों से योग के माध्यम से सारी दुनिया को शांति का, कर्म का, अध्यात्म का, दर्शन का पाठ पढ़ाता रहा है. ప్రతి ఒక్కరూ యోగాను అలవాటు చేసుకోవాలని సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రకృతిని ఆస్వాదిస్తూ యోగా చేసి ఆరోగ్యాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. హైదరాబాద్ కేబీఆర్ పార్కులో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన యోగా డేలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాసనాలు చేశారు. యోగా కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఏఎన్ఎంలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా యోగా అనేటువంటిది దినచర్యలో ఒక భాగం చేసుకోమని విజ్ఞప్తి చేస్తాను. తెలంగాణ ప్రభుత్వం పక్షాన మన ఆరోగ్యంకు మనం కాపాడుకోవడం మన యొక్క బాధ్యత కాబట్టి కనీసం ఈ యోగా దినంన ఒక సంకల్పం తీసుకొని భవిష్యత్తులో తప్పకుండా మన ప్రకృతిని ఆస్వాదిస్తూ శరీర ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు పోయే విధంగా యోగా ఎటువంటి ఇబ్బంది కలిగించేటువంటి అంశం కాదు. జీవితంలో మనకు భాగస్వామ్యం అయితే మనందరికీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో యోగా డే వేడుకలు నిర్వహించింది తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రులు దామోదర రాజనరసింహ, వాకిటి శ్రీహరి, సిఎస్ రామకృష్ణారావు, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి హాజరయ్యారు. ప్రజలకు యోగా విశిష్టతను వివరించారు. నగర వాసులు, యోగా శిక్షకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని యోగాసనాలు చేశారు. మానసిక ప్రశాంతత కోసం ప్రతి ఒక్కరూ యోగా చేయాలని పిలుపునిచ్చారు హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహ. రాబోయే రోజుల్లో ఇన్స్టిట్యూట్స్ పెట్టి యోగా చేసే వారి సంఖ్య పెంచుతామన్నారు. యోగా చేసేటప్పుడు క్రమశిక్షణతో చేయాలని సూచించారు మంత్రి దామోదర. ఆరోగ్యకరంగా ఉండాలి, ఎలాంటి స్ట్రెస్ ఉండకూడదు, ధార్మిక చింతన పెరగాలి. అంటే అన్నిట్లో గొప్ప సాధన ఏదైనా ఉన్నది అంటే ఈ యోగ సాధననే. ఇది మన రాష్ట్రంలో కరిక్యులంలో ఒక భాగం అయిపోయింది. ప్రతి ఒక్క పాఠశాల, ప్రతి ఒక్క కళాశాల, ప్రతి ఒక్కరూ ఈ యోగా పాటించాలి. గత సంవత్సరం సుమారు 600 పైచిలకు యోగా ఇన్స్ట్రక్షన్ నియమించి ఒక సంవత్సరంలో 5 లక్షల మందికి యోగాను, దాని యొక్క ప్రాముఖ్యత, కరిక్యులం, ఇంకో కనీసం ఒక 300 మంది ఇన్స్ట్రక్టర్స్ నియమించాలని చెప్పి ప్రభుత్వము ఆలోచన చేస్తున్నది. ప్రపంచ దేశాలకు యోగాను పరిచయం చేసింది భారత్ అన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి యోగా ఉపయోగపడుతుందన్నారు. మెడిసిన్ తో పని లేకుండా జీవనం గడపాలంటే అందరూ యోగా చేయాలని పిలుపునిచ్చారు మంత్రి వాకిటి శ్రీహరి. ప్రపంచ దేశాలకు పరిచయం చేసినటువంటి భారత గడ్డ యోగాకు అడ్డ. మరి ఇటువంటి భారత గడ్డ ద్వారా ఈ రోజు ప్రపంచ దేశాలని కూడా ఒకే వేదిక మీద కూర్చోబెట్టి యోగా చేయించినటువంటి ఈ సందర్భం ఎంతో అభినందనీయం అని తెలియజేసుకుంటూ, మరి యోగా చేయడం వల్ల ఎంత లాభాలు గతంలో అప్పుడెప్పుడో సరస్వతి విద్యాపీఠం, విద్యారణ్య ఆవాస మహావిద్యాలయం చదువుకున్నప్పుడు చేశాం. ప్రతిరోజు యోగా చేస్తే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందన్నారు అంబేద్కర్ కాలేజ్ ఎవాల్యూషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ యాదగిరి. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలో అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లో అంతర్జాతీయ యోగా వేడుకలు ఘనంగా జరిగాయి. అంబేద్కర్ కాలేజీలకు చెందిన పూర్వ విద్యార్థులు యోగా ట్రైనర్లుగా వ్యవహరించారు. ప్రతి ఒక్కరూ యోగా చేసినట్లయితే ఆరోగ్య భారత్ ఏర్పడుతుందన్నారు. విద్యార్థుల మేధోశక్తి పెరగడంతో పాటు శారీరక, మానసిక ఉల్లాసానికి యోగా ఉపయోగపడుతుందన్నారు యాదగిరి.
అంబేద్కర్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ శేఖర్, అంబేద్కర్ ఎడ్యుకేషనల్ కౌన్సిలర్ రాహుల్తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు యోగా చేశారు. ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశంలో మొదలై అంటే ఆనాటి కాలంలో ఈ ట్రెడిషన్ అంటే భారతదేశం ఇచ్చినటువంటి ఈ గిఫ్ట్, ఈ ఆచారం ద్వారా ప్రపంచానికి ఒక యోగాసనం అనేటువంటిది గుర్తింపు తేవడం జరిగింది. ఈ ఆసనాల ద్వారా మనం అంటే మన శరీరాన్ని, మన మైండ్ని ఏకాగ్రతగా ఉంచడానికి, తర్వాత ఆరోగ్యంగా ఉంచడానికి ఈ యోగాసనాలు కానివ్వండి, ప్రాణాయామం కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేవి. సిటీలో అంతర్జాతీయ యోగా డేను గ్రాండ్గా చేసుకున్నారు ప్రజలు. ఎల్బీ నగర్ సెగ్మెంట్లోని మన్సూరాబాద్ పెద్ద చెరువు ప్రాంగణంలో యోగాసనాలు వేశారు. జీహెచ్ఎంసీ బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి యోగా డేలో పాల్గొన్నారు. యోగా గురువు భరత్ భూషణ్ అందరితో ఆసనాలు వేయించారు. 1 2 3 కుడి కాలు వెనక్కి, 4 ఎడం కాలు వెనక్కి, 5 విశ్రాంతి, 6. నగరంలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో విద్యార్థులు, ప్రజలు పాల్గొని యోగాసనాలు వేశారు. కన్హా శాంతివనంలో దివ్యాంగులు ప్రదర్శించిన ఆటపాటలు అందరినీ ఆకర్షించాయి. గ్రామీణ ప్రాంతంలోని క్రికెటర్లను ప్రోత్సహించాలని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మంత్రిగా వివేక్ వెంకటస్వామి బాధ్యతలు తీసుకున్న సందర్భంగా సికింద్రాబాద్ క్లబ్లో హెచ్సీఏ ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ఉప్పల్ స్టేడియం నిర్మాణంలో విశాఖ ఇండస్ట్రీస్ ముందుకు వచ్చి స్పాన్సర్ చేసిందన్నారు. హెచ్సీఏ ఎప్పుడు కూడా హై స్టాండర్డ్లో ఉండాలని అన్నారు వివేక్ వెంకటస్వామి. When my father instructed me, I had no other option but to just comply with those instructions, and I am glad that I remember my father saying, "अरे कुछ भी कर, ये हैदराबाद में एक स्टेडियम चाहिए, वो आना है कैसा भी बोल के." That was what he had told me, and you all should understand and appreciate that Visaga Industries is a public limited company. We have a board, we have shareholders, and despite a lot of apprehensions and negativity actually in our board, I had taken the extra efforts to convince them that the stadium will come and the monies which Visaga Industries will hand over to HCA will be properly used, which they have already proved that the stadium has come up. Really, in those difficult days, today people tell, GMR came, they came, but nobody came at the first instance. People should understand that GMR and the other sponsors came after the stadium was built, not when the stadium was not built or during the construction of the stadium. They came, they sponsored only when they saw that the stadium was built. So, members also should understand and appreciate that and under what circumstances Visaga Industries came forward in those days to sponsor. Anyway, these small things, let us leave it aside. We should all work towards ensuring that cricket in Hyderabad again comes back to good days. And one of the things which we have always been speaking about is the cricket in the districts. Because many of us are Hyderabad based, Hyderabad centric. We keep going to the rural areas and we see a lot of enthusiasm amongst the poor people there wanting to play cricket. So the rural cricketers also need to be encouraged, need to be supported, and then only our Hyderabad Cricket Association will get a good name. And that is one of the objects of BCCI. So let us all work in tandem, let us all see wherever possible we encourage our cricketers, and I will never forget the love and affection our members of the Hyderabad Cricket Association shower on us time and again. కృత్రిమ మేధతో క్లినిక్లు నడిపే స్థాయికి టెక్నాలజీ ఎదిగిందని అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. హైదరాబాద్ హైటెక్ సిటీ యశోదా హాస్పిటల్లో హెల్త్ కేర్లో ఏఐ భాగస్వామ్యం అనే అంశంపై నిర్వహించిన అంతర్జాతీయ సదస్సును ప్రారంభించారు శ్రీధర్ బాబు. వైద్య రంగంలో ఏఐతో వచ్చిన రాబోయే మార్పులను సదస్సులో చర్చించారు. ఈ కార్యక్రమంలో యశోదా హాస్పిటల్ చైర్మన్ రవీందర్ రావు, గూగుల్ ప్రతినిధులతో పాటు వివిధ దేశాలకు చెందిన డాక్టర్లు పాల్గొన్నారు.
one thing is quite clear here. World is changing very, very fast. And healthcare needs to be keeping up with the fastness and the pace. As we see now, when the Yashoda Hospital has started in Somajiguda, it may be a small hospital, but the city was also very, very small. 20-bedded hospital with 30 doctors. 2-3 doctors. I think the diseases were not so many as such. And city was also too small. As cities are expanding, the life changes are changing. The climate change is also a bitter concern for us, making many of us unhealthy. We have seen the chronic diseases like heart problems, the cancer, the diabetes, infections like TB are rising fast and killing millions. And one more thing we have to realize is, and truth is we can't ignore, the world is aging. Conference like this feels like an event that 10 years from now, people will look back and be grateful and see it as an important part of the global ecosystem. I also want to say a set of thanks for letting me learn not just about the innovation at Yashoda, but the history of Yashoda hospitals, to learn about the innovation in the startup community, to learn about the innovation in the state. It's been a real privilege. As I've traveled around the world, I'm struck at how similar some of the challenges are. Workforce challenges, diagnostic error, patient safety, inequity, rising costs, and on and on and on. And I will just lift up and highlight 2 or 3 things that we heard about this morning that resonate with me, and I think point the way to the future. The first, at Google, we have a document called 10 Things We Know to Be True. At Google, we think of some things called moonshots. Moonshots are the problems that we want to solve for the future. We imagine an unconstrained future and think about technological solutions and try to bring these solutions to the market where there is the best fit. And we think AI, which is recreating human-level intelligence on machines, is one of those moonshot problems. If done right, we talked about a lot of hopes and predictions today in the first session, first part of the sessions today. If done right, we believe that this can be fully transformative in రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గిందంటూ కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు. హైదరాబాద్ హైటెక్స్లో ప్రాపర్టీ షోను ప్రారంభించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ సర్వీసెస్ రంగంలో 15.4% వృద్ధి రేటు నమోదైందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, హైడ్రా కమిషనర్ రంగనాథ్, క్రేడాయి ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రంలో నిర్మాణ రంగం 11.97% వృద్ధి చెందిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. హైదరాబాద్ హైటెక్స్లో ప్రాపర్టీ షోను ప్రారంభించారు శ్రీధర్ బాబు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఈ రంగం 80,000 కోట్లు సమకూర్చిందన్నారు. తెలంగాణ సర్వీసెస్ ఎకానమీలో 24.9% అన్నారు. ప్రస్తుతం రెరా దగ్గర 9,744 రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ రిజిస్టర్ అయ్యాయని తెలిపారు. తమ హయాంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం నెమ్మదించిందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి ఈ లెక్కలు చెంపదెబ్బ అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. There has been a false propaganda suggesting that the real estate in Telangana has been declined over the past year or so. The construction sector grew by 11.97%, contributing about 80,000 crores to our economy. This sector now contributes about 24.9% of the Telangana services economy, really 1/4. And I would like to go beyond it, what the official RERA Telangana dashboard tells us. About 9,744 registered real estate projects have been registered. 4,293
registered as agents, and there is no stagnation. This is a model of transparency and governance. ఫిబ్రవరి నెలలో ఒక్క హైదరాబాద్లోనే 5,900 ఇళ్ల రిజిస్ట్రేషన్ జరిగిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఇక రాష్ట్రంలో అర్హులైన వారందరికీ దశల వారీగా ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తామన్నారు. తొలి దశలో 4,16,000 మందికి ఇచ్చామని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలుస్తున్న నిర్మాణ రంగ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మంత్రి. హైడ్రాతో రియల్ ఎస్టేట్ పై ఎఫెక్ట్ పడిందన్న వార్తల్లో నిజం లేదన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ప్రభుత్వం భూములు, చెరువులను కబ్జాదారుల నుంచి రక్షించేందుకే హైడ్రా ఏర్పాటు చేసిందని చెప్పారు. హైదరాబాద్ బ్యూటిఫికేషన్లోనూ హైడ్రా పాలుపంచుకుంటుందన్నారు. 2 నెలలుగా సిటీలో రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుందన్నారు రంగనాథ్. హైడ్రా అనేది రియల్ ఎస్టేట్కి వ్యతిరేకంగా పనిచేస్తుంది అనేది ఒక దుష్ప్రచారాన్ని కూడా తీసుకెళ్ళడం జరిగిందండి. హైడ్రా రియల్ ఎస్టేట్కి ఎప్పుడు వ్యతిరేకం కాదు. రియల్ ఎస్టేట్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు ఒక సస్టైనబుల్ మోడ్లో, ఒక గ్రోత్ మోడ్లో ఇప్పుడు మళ్ళీ ఇట్ హెస్ కమ్ బ్యాక్ ఆన్ టు రైల్స్ అన్నారు. సో ఈ ఇయర్ చూస్తుంటే కనుక రిజిస్ట్రేషన్స్ బాగా పికప్ అయ్యాయి, సేల్స్ పికప్ అయ్యాయి. సో దేస్ ఒక మంచి కంజీనియల్ అట్మాస్ఫియర్ అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. సో అండ్ పర్మిషన్స్ ఏదైతే ఉన్నాయో అన్ని పర్మిషన్స్ అన్నిటిని కూడా హైడ్రా ఇస్ ఆనరింగ్ సచ్ పర్మిషన్స్ issued by RERA, HMDA, GHMC, ఇట్లా పలు విభాగాల నుంచి DTCP అన్ని ఇచ్చినటువంటి పర్మిషన్స్ అన్నిటి కూడా మేము ఆనర్ చేస్తూ అండ్ ఒక మంచి ఇది లక్ష్యంతో పనిచేస్తూ పోతున్నాం. 2 రోజులు జరిగే ఈ ప్రాపర్టీ షోలో రియాలిటీ సంస్థలు తమ స్టాల్స్ ఏర్పాటు చేశాయి. కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన సమాచారాన్ని కస్టమర్లకు వివరించారు రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న మద్యం సీజ్ చేశారు అధికారులు. హర్యానా నుంచి హైదరాబాద్కి తరలిస్తున్న 15 లక్షల విలువ చేసే అంతర్రాష్ట్ర మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లాకి చెందిన టీకే నాయక్, నవీన్ కలిసి మద్యం తరలిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు పోలీసులు. నాగర్ కర్నూలు జిల్లాకి చెందిన రవీందర్ అనే వ్యక్తి వీరితో మద్యం సప్లై చేస్తున్నట్లు నిర్ధారించారు. అతను పరారీలో ఉన్నాడని, ఇక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు ఎక్సైజ్ అధికారులు. మనకు లోపల రావడం జరిగింది. ఒక టాటా సుమో అనుమానాస్పదంగా మన సిబ్బంది ఆపడానికి ట్రై చేయగా తప్పించుకోవడానికి ట్రై చేశారు. ఇమీడియట్గా మా వాళ్ళు టాటా సుమోని అడ్డం పెట్టి ఆ వెహికల్ని ఆపడం జరిగింది. ఆపడం జరిగిన తర్వాత SUV 500 మహీంద్రాగా దాన్ని చూసుకొని దాన్ని ఆపడం జరిగింది. జరిగిన తర్వాత ఆ వెహికల్లో ఏముందని చెక్ చేయగా అందులో 2 పర్సన్స్, వాహనంలో 2 పర్సన్స్ ఉన్నారు. వారు ఒకరు పాత్లావతు టీకే నాయక్, సన్ ఆఫ్ సేవ్య, దేవునిగుట్ట తండ, పెద్దరవల్లి, బాలనగర్ మండల్, మహబూబ్నగర్ జిల్లా. ఇంకోతను సామర నవీన్ కుమార్, సన్ ఆఫ్ మల్లయ్య, ఇతను తెలకపల్లి నివాసి. వీళ్ళిద్దరూ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారని అడగగా మేము హర్యానా నుంచి వస్తున్నామని చెప్తారు. తర్వాత వెహికల్ ఏముందనగా కొంచెం తడుబాటు పడ్డగా వెనక డిక్కీలో పోయి చెక్ చేయగా మనకి కొన్ని కాటన్లు అనుమానాస్పదంగా కనిపించాయి. అనుమానాస్పదంగా కనిపించేసరికి ఆ కాటన్లు ఏమున్నాయని చూడగా అందులో మద్యం బాటిల్ ఉన్నాయి. ఆ మద్యం బాటిల్ మీద ఎలాంటి మనకు జనరల్గా ఏంటంటే మన తెలంగాణ సంబంధించిన లిక్కర్ మీద మన ఫర్ సేల్ ఓన్లీ తెలంగాణ అని ఒకటి MRP రేటు ప్లస్ హాలోగ్రామ్తో సహా బాటిల్ మీద ఫిక్స్ అయి ఉంటాయి. ఈ బాటిల్ మీద ఏంటంటే ఆ బ్రాండ్ నేమ్ తప్ప, బ్రాండ్ మ్యానుఫ్యాక్చరేట్ తప్ప, అండ్ ఇవి ఇంపోర్టెడ్ బై కంపెనీ అంటే మనకు బ్లాక్ లేబుల్, రెడ్ లేబుల్ అయితేనేమో డయాజో కంపెనీ బెంగళూరు, శివాస్ రీగల్ అయితే మనకి ఫెమో రికార్డు ఢిల్లీ తెప్పించినట్టు ఉండే తప్ప వాటి మీద ఎలాంటి అధికార లేబుల్స్ కానీ ఎలాంటివి లేవు. దీనికి 5,60,000 అక్కడ వాళ్ళు పే చేయడం జరిగింది. అంటే విదేశీ మద్యం అని, ఇది పూర్తిగా విదేశీ మద్యం కాదు. ఎందుకంటే మేము ఈజీ మనీ కోసం రోజుకొక కొత్త రకం మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ కేటుగాళ్లు. వాట్సాప్ డీపీల్లో మనం పెట్టుకునే ఫోటోలతో దోపిడీకి పాల్పడుతున్నారు. అసలు వాట్సాప్ డీపీ ద్వారా డబ్బులు ఎలా దోచుకుంటారు, ఏ విధంగా ప్రజలని మోసం చేస్తున్నారు తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ. హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి సోదరుడు దుబాయ్లో ఉంటాడు. ఆ వ్యక్తి ఫోటోలు వాట్సాప్ డీపీగా పెట్టుకుని నేరగాళ్లు అతనికి మెసేజ్ చేశారు.
నిజంగా సోదరుడే అని భావించిన వ్యక్తి ఆ మెసేజ్కు రిప్లై ఇస్తూ చాటింగ్ చేశాడు. కొద్దిసేపటికే నేరగాడు తన దగ్గరున్న కొంత డబ్బు పంపిస్తున్నా, ఇది మీ బ్యాంక్ ఖాతాలోకి వస్తుంది అని చెప్పి బ్యాంక్ వివరాలు అడిగాడు. అవతల వ్యక్తి బ్యాంక్ డీటెయిల్స్ చెప్పాక వెస్ట్రన్ యూనియన్ ద్వారా డబ్బులు పంపించానంటూ నకిలీ రసీదు షేర్ చేశాడు. గంట తర్వాత మళ్ళీ మెసేజ్ చేసి భారత్ రావడానికి ట్రై చేస్తున్నానని, కానీ దుబాయ్ ఎంబసీ వాళ్ళు వీసా కారణంగా అడ్డుకుంటున్నారని నమ్మబలికాడు. వీసా ఏజెంట్ మిమ్మల్ని సంప్రదిస్తాడు, అతను చెప్పింది చేయండని చెప్పడంతో నమ్మాడు బాధితుడు. ఇంతలోనే మరో వ్యక్తి వీసా ఏజెంట్గా ఫోన్ చేసి వీసా పునరుద్ధరణ కోసం ₹1,00,000 చెల్లించాలని ఒత్తిడి చేసి డబ్బులు డిపాజిట్ చేయించుకున్నాడు. ఆ తర్వాత వీసా క్లియర్ అయిందని, టికెట్లు బుక్ చేయాలంటూ మరో 90,000 పంపించమన్నాడు. ఇంతవరకు మాటలు నమ్మిన ఆ వ్యక్తి చివరికి దుబాయ్లో ఉన్న తన సోదరుడి స్నేహితుడికి కాల్ చేసి మాట్లాడాక మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇప్పుడు ఉన్న బిజీ లైఫ్లో ఏంటంటే ఎవరి గురించి పట్టించుకోరు. ఇప్పుడు మన బాగా సొంత మనిషి అయి ఉండొచ్చు, మన బాగా నమ్మకస్తుడు అయి ఉండొచ్చు. సడన్గా మెసేజ్ పెట్టేసరికి మనం ఏమీ ఆలోచించకుండా బ్లైండ్గా ఏంటంటే ఎప్పుడు ఉండే ట్రాన్సాక్షనే కదా అని చెప్పి 5,000, 10,000, 50,000 కొట్టేస్తూ ఉంటాం అనమాట. ఎక్కువ వ్యాపారస్తులు కానీ ఎక్కువగా ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ వీళ్ళు చాలా బిజీ లైఫ్లో ఉంటారు. వాళ్ళ సిస్టమ్ ముందు కూర్చొని ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఇవన్నీ పట్టించుకోరు. ఈ స్కామ్స్ గురించి తెలియవు. మెసేజ్ రాగానే చూసుకుని మా వైఫ్ మెసేజ్ చేసింది అర్జెంటుగా 25,000 పంపించమంది అని నంబర్ని వెరిఫై చేసుకోకుండా ఇమీడియట్గా అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. సో అది నేను చెప్తుంది మెయిన్గా ఏంటంటే వాళ్ళు ఫోన్ చేసి తన మా వైఫా కాదా అని చెప్పి కన్ఫర్మ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే వేరే నెంబర్ నుంచే కాదు, వాళ్ళ వైఫ్ నెంబరే, అంటే మన ఫ్రెండ్స్ నెంబరే హ్యాక్ కూడా అయ్యి ఉండొచ్చు. ఈ రోజుల్లో ఒక లింక్తోనే స్కామర్ ఏం చేస్తున్నాడంటే మన యొక్క నెంబర్ వాట్సాప్ ఏదైతే ఉందో దాన్ని వాడు యాక్సెస్ చేయగలుగుతున్నాడు కొన్ని గంటల పాటు, 2 రోజులు, 48 అవర్స్ పాటు. ఇలాంటి సైబర్ మోసాలని ఇంపర్సనేషన్ స్కామ్స్గా పిలుస్తారన్నారు సైబర్ ఎక్స్పర్ట్ విజయ్. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, సామాజిక మాధ్యమాల్లో ఉండే ఫోటోలను సేకరించి వాట్సాప్ డీపీలుగా పెట్టి మెసేజ్లు చేస్తుంటారని చెప్పారు. తెలిసిన వారే మెసేజ్ చేశారనుకుని రిప్లై ఇస్తే సైబర్ కేటుగాళ్ల వలలో పడతారని తెలిపారు సైబర్ ఎక్స్పర్ట్ విజయ్. సో ఇది ఇంపర్సనేషన్ స్కామ్స్. ఇంపర్సనేషన్ అంటే ఏంటంటే ఒక స్కామర్ మనలాగా ఉండడానికి ట్రై చేస్తూ మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ని చౌర్యం చేస్తూ మన పబ్లిక్ ప్రొఫైల్ పెట్టుకొని ఉన్న వాళ్ళు ఫేస్బుక్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, పబ్లిక్ ప్రొఫైల్ మోడ్లో ఉన్న ఈ ప్రొఫైల్స్ నుంచి పర్సనల్ డీటెయిల్స్ని వాళ్ళు కాపీ చేసి మన ఫొటోస్ని, మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ని యూజ్ చేసి ఫేక్ ప్రొఫైల్స్ అనేవి వాళ్ళు క్రియేట్ చేసి వాటితో మన ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్న వాళ్ళకి మెసేజ్లు పెడుతూ నేను ఇట్లా హాస్పిటల్లో ఉన్నాను, అర్జెంటుగా డబ్బులు కావాలి, లేదనంటే కనుక నేను పలానా చోట ఇరుక్కుపోయాను, ఎయిర్పోర్ట్లో ఇరుక్కుపోయాను అంటూ రీసెంట్గా ఒక కేసు చూసినట్లయితే ఇక్కడ నుంచి నేను యూఎస్ వెళ్తున్నాను అంటూ ఒక ఫేస్బుక్ పోస్ట్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ ఫాదర్కి ఆ స్కామర్ ఏం మెసేజ్ పెట్టాడంటే, డాడీ నేను ఇట్లా ఎయిర్పోర్ట్లో ఇరుక్కుపోయాను, అర్జెంటుగా 1 lakh పంపించండి అంటే అది ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ ఈ రకంగా స్కామర్ అనేవాడు డబ్బులే కాదు నమ్మకాన్ని కూడా దొంగిలిస్తూ ఉన్నాడు ఈ యొక్క స్కామ్స్లో. సో మన పర్సనల్ డీటెయిల్స్ యూజ్ చేసి మనకే ఎగ్నెస్ట్గా యూజ్ చేస్తూ ఫేక్ ప్రొఫైల్స్ యూజ్ చేస్తున్నారు. ఎవరైనా సరే ఇలాంటి మెసేజెస్ వచ్చినప్పుడు ఫస్ట్ నెంబర్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం వీడియో కాల్ కానీ ఒక వాయిస్ కాల్ కానీ డైరెక్ట్గా చేసి మా అవతల ఉంది మన వాళ్ళ కాదా అని చెప్పి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మెసేజ్ని బ్లైండ్గా నమ్మి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే మాత్రం ఆ డబ్బులు మళ్ళీ వెనక్కి తిరిగి రావు అనేది నేను చెప్తున్నాను. సైబర్ నేరగాళ్లు ఏదో ఒక రకంగా మోసాలకు పాల్పడుతుంటారు. రకరకాల పద్ధతిలో మోసం చేసి డబ్బులు దోచుకుంటుంటారు. అలాంటి సమయంలో అప్రమత్తంగా ఉండి ఎలాంటి అనుమానం వచ్చినా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు నిపుణులు. ప్రతి విద్యార్థి కాలేజ్ నుంచి ఉద్యోగంతోనే వెళ్లాలి అనేది తమ లక్ష్యమని అన్నారు శ్రీదత్త ఇన్స్టిట్యూట్స్ చైర్మన్ పాండురంగారెడ్డి. రంగారెడ్డి జిల్లా షేర్గూడలో ప్లేస్మెంట్ అచీవర్స్ డే ఘనంగా నిర్వహించారు. తమ సంస్థలో చదివిన విద్యార్థులు ఎన్నో కంపెనీల్లో లక్షల్లో వేతనం పొందుతున్నారని తెలిపారు. ప్రతి నిమిషాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిత్య విద్యార్థిగా ఉండటం వల్ల ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చునని టెక్ మహీంద్రా హెచ్ఆర్ మేనేజర్ రవీంద్ర సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఉద్యోగాలు పొందిన విద్యార్థులను అభినందించింది శ్రీదత్త మేనేజ్మెంట్.
రైట్ సిటిజన్స్ ఫర్ యూస్ఫుల్ ఫర్ ది సొసైటీ ఏ విధంగా తయారు చేస్తారు అని చెప్పారు. చాలా అద్భుతంగా చాలా బాగుంది. 2-3 స్టూడెంట్స్ని కూడా మేము అందుకే అబ్జర్వ్ చేసి మాట్లాడి అర్థం చేసుకున్నది ఏంటంటే వీళ్ళకి జాయిన్ అయిన రోజుని ఏ రకమైనగా వాళ్ళని ఇంటి మనుషుల్లాగా ఆహ్వానించి ఇంట్లోకి తీసుకొచ్చినట్టుగా తీసుకొస్తూ వాళ్ళకి అన్ని విషయాల్ని శోధన చేస్తూ లాస్ట్ రోజు అంటే ఈ రోజు ఒక ప్లేస్మెంట్ డేగా వాళ్ళు ఒక పండగ వాతావరణాన్ని క్రియేట్ చేసి ఈ రోజు వాళ్ళు ఒక ఆనందమైన వాతావరణాన్ని సృష్టించి వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి ఈ ప్లేస్మెంట్ ఆఫర్స్ని తీసుకుని వాళ్ళు బయటకు వెళ్తుంటే ఏ విధంగా ఉత్సాహం పొందుతున్నారో ఈ 4 సంవత్సరాలు వాళ్ళ యొక్క జర్నీ ఇక్కడ ఎలా ఉంటుందో అన్నట్టుగా ప్రతి అనుక్షణం నిత్యం వాళ్ళ యొక్క బాగోగులు చూస్తూ వాళ్ళకి ఏ సమయానికి ఏం కావాలి అంటే ఒక ఇంట్లో ఒక పెద్ద తల్లి తండ్రులు పిల్లలకి ఏం కావాలి ఎలా చూస్తూ ఉంటారు అనే విధంగా వీళ్ళకి ఈ నాలెడ్జ్ ఏది కావాలి, ఈ పక్కన ఫలానా విద్యార్థి ఓకే ఈ కోడింగ్లో కొంచెం వెనకబడి ఉన్నాడు, వాడికి కావాల్సిన తగిన తరబేది ఏంటి, ఏ రకంగా ఇవ్వాలి అలా అని చెప్పి వాళ్ళ యొక్క ఫ్యాకల్టీ మెంబర్స్ తోటి నిత్యం వాళ్ళని ఒక యజ్ఞంలాగా చూసుకుంటూ వారికి కావాల్సిన క్లాసిఫికేషన్స్ అన్నీ పెంపొందిస్తూ వాళ్ళని ఒక ఆదర్శవంతమైన విద్యార్థిని ఒక కార్పొరేట్కి సరిపడాగా తీర్చిదిద్దుతున్నారంటే చాలా సంతోషదాయకంగా ఉందండి. సో ఇట్ ఈస్ ఎ ప్రివిలేజ్ మీ టు స్టాండ్ హియర్ అండ్ దెన్ అడ్రసింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ 2025 అచీవర్స్ డే, శ్రీదత్త అచీవర్స్ డే అంటే టోటల్గా ఎంతమంది అయితే విద్యార్థులు అవుట్ గోయింగ్ బ్యాచ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో అందరికి కూడాను ప్లేస్మెంట్ 100% కంప్లీట్ చేశాము. ఇదొక పండగ సందర్భం ఈరోజు మా విద్యార్థులందరికీ కూడాను. సో మీ ద్వారా పేరెంట్స్కి తర్వాత స్టూడెంట్స్కి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాము. ఏ నమ్మకంతో అయితే పేరెంట్స్ ఇక్కడ 4 సంవత్సరాల క్రితం చేర్పించారో వాళ్ళ నమ్మకాన్ని పూర్తిగా మేము కంప్లీట్ చేసేసి మా బాధ్యతగా వాళ్ళకి అందరికీ ఉద్యోగాలు ఇప్పించేసి కొంతమందికి 6 ప్లేస్మెంట్స్ ఒక్కొక్క కంపెనీలో మినిమం 2 ఆర్డర్స్తో ఇప్పించేసి పంపించాము. కాబట్టి మీ ద్వారా ఈ ఫెస్టివల్ని మేము సందర్భంగా కంప్లీట్ చేసుకుంటున్నాం. ఎట్ సేమ్ టైం బయటికి వెళ్ళేటువంటి విద్యార్థులకు కూడా మేము మెసేజ్ ఏంటంటే ఒక అకౌంటబిలిటీ అనేది ఉండాలి. ఏంటంటే ప్రతి పిల్లోడు కూడా ఎంత టైం వేస్ట్ చేస్తున్నాము, ఎంత మనం దేని గురించి పని చేస్తున్నాం అనే ఒక దాని కొరకు చిహ్నంగా జీవితాంతం వాళ్ళు గుర్తుండేట్టుగా ఈ మెసేజ్ గుర్తుండాలి. అకౌంటబిలిటీ ఉండేటువంటి విషయానికి టైం మీద అకౌంటబిలిటీ ఉండాలి, ఎలా మనం పనిచేయాలి భవిష్యత్తులో ఉద్యోగాలు కూడా అనే దాని మీద ఒక చిహ్నంగా అందరూ కూడా ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా గడియారం ప్రజెంట్ చేయడం జరిగింది. అంటే ఒక మెమరబుల్ ఈవెంట్గా ఉండాలి, ఈ మెసేజ్ కూడా మర్చిపోకుండా ఉద్దేశంతో చేశాము. దీన్ని ఒక ప్రిన్సిపల్గా తీసుకొని మీరు కూడా మీడియా మిత్రులందరూ కూడాను భవిష్యత్ తరాలకి ఒక మెసేజ్గా పంపాలని నా ఉద్దేశం. ఈ సెలెక్ట్ అయిన వాళ్ళు మొత్తం 647 మంది మొత్తం అయ్యారు. 826 ప్లేస్మెంట్స్ ఇచ్చాము అందరికి కూడా. విద్యార్థులు మాత్రం 643, కొంతమందికి దాంట్లో 5 ఉంటాయి, కొంతమంది 6 ఉంటాయి, కొంతమందికి 3, 4, ప్రతి ఒక్క విద్యార్థికి మాత్రం 2గా వచ్చాయి. ఇలాంటి ఈ అరుదైనటువంటి సంఘటన ఇది. నగరంలో నెల రోజుల పాటు బోనాల సందడి జరగనుంది. ఆషాఢమాస బోనాలకు నగరం సిద్ధమవుతోంది. గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాలతో మొదలై సికింద్రాబాద్, ఉజ్జయిని మహంకాళి, ఓల్డ్ సిటీ, సింహవాహిని అమ్మవారితో పాటు ప్రతి ఆదివారం నగరంలో బోనాల జాతర జరగనుంది. బోనాల జాతర కోసం ప్రత్యేకమైన బోనాలు తయారవుతున్నాయి. 2 నెలలకు ముందు నుంచే కుమ్మరులు బోనాల తయారీలో నిమగ్నమయ్యారు. అమ్మవారికి ఎంతో నిష్ఠతో మట్టి కుండలు సమర్పించే బోనాల తయారీపై మరింత సమాచారం కల్పన అందిస్తారు. మట్టి కుండలో అమ్మవారికి బోనం చేయడం ఆనాటి నుంచి వస్తున్న ఆచారం. ఈ మట్టి కుండలోనే అమ్మవారికి బోనం సమర్పించడం కూడా ఎంతో మంచిదని చెప్తూ ఉంటారు. అమ్మవారికి ఇష్టమని కూడా అంటూ ఉంటారు. ఈ మట్టి కుండలో అంటే దాదాపు బోనం తయారవ్వడానికి కూడా పంచభూతాల సాక్షిగా కూడా మనకి బోనం అనేది ఈ కుండ అనేది కూడా రెడీ అవుతూ ఉంటుంది. ఫస్ట్ మొదటిగా చూసుకున్నట్టయితే మనకు మట్టితో ఈ కుండను తయారు చేసిన తర్వాత కూడా బోనం రెడీ చేయడానికి కూడా కలర్స్ అనేవి వేస్తూ ఉంటారు. అంటే స్టేజెస్ వైడ్గా కూడా ఈ బోనాలు అనేవి రెడీ అవుతూ ఉంటాయి. తర్వాత ఈ కుండ ఏదైతే ఉంటుందో ఈ మట్టి కుండకు అంతటికి కూడా మనకు వైట్ కలర్ అంటే దాదాపు సున్నంతో కూడా ఇదంతా కూడా పెయింట్ వేసిన తర్వాత మనకు ఏ కలర్స్ కావాలా అని చెప్పేసి కూడా ఈ బోనంకి సంబంధించి కూడా తయారు చేస్తూ ఉంటారు. ఫస్ట్ మట్టి కుండతో తయారు చేసి ఆ తర్వాత అంతా కూడా మనకు సున్నంతో ఈ కుండనంతా అలంకరించిన తర్వాత కలర్స్తో కూడా మనకు ఈ బోనం అనేది రెడీ చేస్తూ ఉంటారు. ఈ బోనం అంతా అంటే ఈ కుండ మొత్తం రెడీ అయిన తర్వాత కూడా మనకు బోనం అనగానే ఒక సెట్ రూపంలో ఉంటుంది. ఒక్కసారి కూడా మనం ఇక్కడ విజువల్స్లో చూసుకోవచ్చు. ఈ బోనంలో అంటే దాదాపు అమ్మవారి ఆహార్యం అంటే అమ్మవారి ఏ విధంగా ఉంటుందని చెప్పేసి కూడా అమ్మవారి కళ్ళు, ముక్కు, అమ్మవారి బొట్టు, దాంతోపాటు ముక్కు పుడక కూడా ప్రత్యేకంగా ఆకర్షణీయంగా కూడా ఈ బోనం అనేది రెడీ చేస్తూ ఉంటారు. దాంతోపాటు ఫస్ట్ మొదటిగా చూసుకున్నట్టయితే అమ్మవారి కుండ, ఫస్ట్ ఇది చూసుకున్నట్టయితే బోనంకి సంబంధించి ఈ పెద్ద కుండలో వచ్చేసరికి అమ్మవారికి సంబంధించి నైవేద్యం అనేది వండుతూ ఉంటారు. సెకండ్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చిన్న కుండ ఉంది కదా, దాదాపు ఇది గురిగి అని కొంతమంది అంటూ ఉంటారు, ముంత అని కూడా అంటూ ఉంటారు. ఇందులో మాత్రం అమ్మవారికి
అమ్మవారికి శాఖ అనేది చేస్తూ ఉంటారు. తర్వాత పైన ఏదైతే ఉందో ఈ ముంతలోనే అమ్మవారికి దీపం అనేది పెడుతూ ఉంటారు. సో ఇవన్నీ కలిపి ఒక సెట్టు విధంగా కూడా బోనం అని మనం అంటూ ఉంటాము. మరి ఈ సెట్ రెడీ చేయడానికి కావచ్చు, ఈ బోనం రెడీ చేయడానికి కావచ్చు ఎంత సమయం పడుతూ ఉంటుందో మనం ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. మరి మనతో పాటు బోనాలు తయారు చేసే వాళ్ళు ఉన్నారు, ఒక్కసారి కూడా వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, ప్రతిసారి కూడా గోల్కొండ కావచ్చు, ఇటు బోనాల జాతర మొదలవుతుందంటే చాలు నగర వ్యాప్తంగా సందడి నెలకొంటూ ఉంటుంది. అదేవిధంగా ఈసారికి సంబంధించి కూడా బోనాలు ఎప్పటి నుంచి రెడీ చేస్తూ ఉన్నారు? మీకు ఏమైనా ఆర్డర్ ఎట్లా వచ్చిందా? మేము ఈ బోనం కుండలు ఒక 3-4 నెలల నుంచి తయారు చేస్తామండి. మట్టి కుండలు మట్టితో చేసి కాల్చిన తర్వాత వాటిని బట్టిలో నుంచి తీసి ఈ ఎర్ర కలర్ ఉంటాయి అవి ఉండడము, ఆ కలర్ని మళ్ళీ దానికి వైట్ కడుగుతాం. ముందుగల అంతా కడిగిన తర్వాత వైట్ వేసి దానిపైన మళ్ళీ ఎల్లో కలర్ వేస్తాం. అమ్మవారికి పసుపుతో చేసిన కుండలు అంటే మంచి ఇష్టం కాబట్టి ఎల్లో కలర్ వేసిన తర్వాత దానిపైన అమ్మవారి అలంకరణ వేస్తాం. అలంకరణ వేసిన తర్వాత ఇక అన్నీ పక్కన ఓంకారము చెట్లు అవన్నీ వేసి ఒక కుండని సెట్ తయారు చేస్తాం. ఒక్క కుండ తయారు కావడానికి, ఒక పెద్ద కుండ తయారు కావడానికి ఒక 1 అవర్ పడుతుందండి. మొత్తము సెట్ తయారు కావడానికి ఒక 1.5 అవర్ పడుతుంది. సో దాదాపు 1.5 పడుతుందని చెప్తా ఉన్నారు కదా, 2 నెలల నుంచి ముందు అని చెప్పారు కదా. సో ఎంతమంది వర్క్ చేశారు దీని మీద? సో ఎట్లా ఉంటుంది ప్రాసెస్ అంతా కావచ్చు? అంటే మా ఫ్యామిలీ మొత్తం చేస్తారండి. మా అత్తయ్య, మా ఆయన, మా పిల్లలు, నేను. ఇంకా మా అత్తయ్య మొత్తము కడిగి వాటికి వైట్ వేసి ఎల్లో కలర్ వేసి ఇస్తుంది. తర్వాత మా పిల్లలు కొద్ది చిన్నగా ఈ రెడ్ కలర్ వేయడము, మామిడి తోరణం వేయడము ఇలాంటివి వేసి ఇస్తారు. కానీ అమ్మవారి ప్రతిబింబం మాత్రం నేను వేసి సైడ్లకు ఆ డిజైన్ వేస్తానండి. ఇట్లా. ఓకే అండి. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఒకప్పుడు కావచ్చు, అంటే ఆనాటి నుంచి వస్తున్న ఆచారం అమ్మవారికి మట్టి కుండలో నైవేద్యం సమర్పించడం. కాకపోతే రాను ఏంటంటే కొంతమంది ఈ ఇత్తడి కావచ్చు, స్టీల్ కావచ్చు, రాగి కావచ్చు ఇందులో వండి పెడుతూ ఉంటారు. సో ఆర్డర్ కాకుండా ప్రత్యేకంగా బోనాలు తీసుకెళ్లే వాళ్ళు, మట్టి కుండ తీసుకునే వాళ్ళు ఉన్నారా? సో తీసుకెళ్తూ ఉంటారా? మార్కెట్లో ఎట్లా ఉంది డిమాండ్? తీసుకెళ్తారండి. మేము ముందుగాల మాత్రం ఇట్లా కలర్ లేకుండా మేము మట్టి కుండనే అమ్మేటోళ్ళము. అట్లా మట్టి కుండలు అమ్మడము కొద్దిగా తక్కువ గిరాకే ఉండే. ఇప్పుడు ఇట్లా మంచిగా అమ్మవారు అలంకరణ చేసి ఇట్లా అమ్మడం ద్వారా మాకు ఎక్కువ గిరాకులు వస్తున్నాయి. కానీ అమ్మవారికి మట్టి కుండనే శ్రేష్టము అని చెప్పేసి మట్టి కుండలోనే చెయ్యాలని, ప్లేన్గా ఉంటే కొద్ది తక్కువ గిరాకు ఉంది అట్లా చూసి అట్లా తీసుకోవడం లేదు కాబట్టి ఇట్లా అలంకరణ చేసి అమ్మవారు ఇంట్లోనే మట్టి కుండలోనే చెయ్యాలి అని చెప్పి ఈ కుండలని ప్రత్యేకంగా గోల్కొండ కాడ మా కుమ్మరి తెలంగాణ కుమ్మరోలో మాత్రమే చేస్తామండి. అట్లా అందరికీ తెలవాలని చెప్పేసి కుండలోనే బోనం చేయాలని అందరికీ చెప్తున్నాం. సో ఆషాఢ మాసం మొత్తం కూడా మీకు ఆర్డర్ ఎట్లా ఉంటాయి? అంటే గోల్కొండ అమ్మవారికి సమర్పించే ఆర్డర్ కాకుండా మిగతా ఆర్డర్స్ వస్తూ ఉంటాయా? ఈ ఆషాఢ మాసం మొత్తం కూడా నెల రోజులు మనకు బోనాలు ఉంటాయి కదా, సో మీకు ఏ విధంగా ఉంటుంది వ్యాపారం? వస్తుందండి. అలాగా వేరే వాళ్ళు ఇట్లా గుళ్ళ దగ్గర అమ్మే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తీసుకెళ్తారు. పూజ స్టోర్ వాళ్ళు తీసుకెళ్తారు. మా కుమ్మరోలే వేరే షాపుల దగ్గర అమ్ముకోవడానికి తీసుకెళ్తారు. మళ్ళీ మేము కూడా అక్కడ మార్కెట్లో అమ్ముకుంటాము. లాస్ట్ అమాస రోజు లాస్ట్ అవుతాయి కదా, ఆ రోజు మేము కూడా అమ్ముకుంటాము. ఓకే అండి. సో నార్మల్గా వచ్చేసరికి కూడా బోనం అనగానే ఒక సెట్ ఉంటుంది కదా మనకు. సో పెద్ద కుండ కావచ్చు, చిన్న కుండ కావచ్చు, పైన దీపాలు కావచ్చు, సో ఇదంతా సెట్ కావచ్చు. సో నార్మల్ కుండ, మట్టి కుండలు రేట్ ఎట్లా ఉంటుంది? సో సెట్ రేట్ ఎట్లా ఉంటుంది బయట మార్కెట్లో? నార్మల్ కుండకు తక్కువనే ఉంటుందండి. మా ఈ కుండ కొద్దిగా ఎక్కువనే ఉంటుంది, దానికన్నా డబుల్ ఉంటుంది. ఇంత పెయింటింగ్ ఇవన్నీ ఇస్తాం కదా, దాని కష్టం చూసి వాళ్ళు కూడా ఎక్కువనే ఇస్తారు. మామూలు కుండ అయితే ఒక 150-200 ఇస్తారు, ఇదైతే 400-450 దాకా ఇస్తారు. అలాగా కావచ్చు. గత సంవత్సరం డిమాండ్ ఎట్లా ఉండే, ఈ సంవత్సరం ఎట్లా ఉంటుందని అనుకుంటా ఉన్నారు? లాస్ట్ ఇయర్ అయితే బాగానే ఉందండి. ఇంక ఈ ఇయర్ మళ్ళీ కరోనా అది ఇది అంటారు, ఆ టైం వరకు ఎట్లుంటుందో అర్థం కావట్లేదు. అంటే మీ చేతుల మీదుగా రెడీ అయిన ఈ కుండల ద్వారానే, ఈ బోనాల ద్వారానే అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తూ ఉంటారు కదా? అవునండి. కానీ మాకు ఒక 4 years నుంచి ఆర్డర్ వస్తుందండి. మాకైతే మా ఇంటి నుంచి బోనాలు తీసేది లేదని అంటారు. మేము అక్కడికి ఇవ్వడము, మేము తయారు చేసి ఇవ్వడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. అక్కడ మొట్టమొదట మళ్ళీ కుమ్మరోల బోనం ఎక్కిన తర్వాత వేరే ఎక్కుతాయి. మా ఇంటి నుంచి వెళ్ళిన
కుండలు ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. మా కుండలే ఎక్కడం మాకు ఇంకా ఆనందకరంగా ఉంది. ఒక్కసారి కూడా చూస్తూ ఉన్నాం కదా, ఎంతో అందంగా కూడా వాళ్ళ కళా పోషణ అంతా కూడా మనకి ఇందులోనే కనిపిస్తుంది. బోనం నార్మల్గా మట్టి కుండ చూసినంత వరకు అయితే మనం చూసుకున్నట్టే చాలా వరకు రేట్ అనేది తక్కువగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఎవరు కూడా మట్టి కుండలు అంటే నార్మల్గా కలరింగ్ వేసిన తర్వాతనే చాలామంది తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అంటే అమ్మవారి ఏ విధంగా ఉంటుంది, అమ్మవారి ఆహార్యం కావచ్చు, అమ్మవారి కళ్ళు కావచ్చు, సో ఏ విధంగా ఉంటాయని చెప్పేసి ఆ విధంగా మొత్తం తీర్చిదిద్దిన ఒక సెట్ ఏ విధంగా ఉంటుందో అది మాత్రమే మార్కెట్లో ఎక్కువగా డిమాండ్ ఉండడంతో కూడా ఈ విధంగా తయారు చేస్తున్నామని చెప్తా ఉన్నారు. గోల్కొండ జాతరకు సంబంధించి కూడా కులవృత్తులు ఏవైతే ఉంటాయో వాళ్ళందరూ వచ్చి కూడా ఆర్డర్ ఇచ్చారని చెప్పేసి దాదాపు 516కు సంబంధించిన కుండలు కూడా అంటే బోనాలు కూడా రెడీ చేస్తున్నామని చెప్తా ఉన్నారు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే బోనాల జాతరకు సంబంధించి అయితే బోనాలు రెడీ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ మనీతో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ ప్రాజెక్టుకు మరో ముందడుగు పడింది. మెట్రో రైలు 2వ దశ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర సర్కార్ పంపింది. అవసరమైన అన్ని పత్రాలు, DPR సిద్ధం చేసి కేంద్రానికి ఇచ్చారు అధికారులు. వారం క్రితం 86.1 కిలోమీటర్ల దూరం నిర్మించే 2వ దశ మెట్రో ప్రాజెక్టుకు పరిపాలన అనుమతులనిచ్చింది తెలంగాణ సర్కార్. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 19,579 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టులో 3 కారిడార్లు ఉన్నాయి. బల్దియాలో టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్. అధికారులపైన అవినీతి ఆరోపణలు రావడం, కొందరు రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి చిక్కడం వంటి కారణాలతో ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేశారు. బల్దియా పరిధిలో మొత్తం 27 మంది టౌన్ ప్లానింగ్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు కమిషనర్. సీనియర్ సెక్షన్ ఆఫీసర్లను ఏసీపీలుగా ప్రమోషన్స్ ఇచ్చి పోస్టింగ్స్ ఇచ్చారు కమిషనర్. జీహెచ్ఎంసీలో పైసా లేనిదే పని కాదనే ఆరోపణలున్నాయి. ఇక టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో అవినీతి ఎక్కువ ఉందంటున్నారు ప్రజలు. దానికి అనుగుణంగానే ప్రజావాణిలో టౌన్ ప్లానింగ్ పైనే అత్యధిక ఫిర్యాదులు వచ్చాయి. మరోవైపు రీసెంట్గా పలువురు టౌన్ ప్లానింగ్ అధికారులు లంచాలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి చిక్కారు. ఇవన్నీ పరిశీలించిన కమిషనర్ ఆర్వి కర్ణన్ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లోని 27 మంది అధికారులను బదిలీ చేశారు. టౌన్ ప్లానింగ్ అధికారులను బదిలీ చేసి సెక్షన్ ఆఫీసర్లకు ప్రమోషన్లు ఇచ్చారు కమిషన్ ఆర్వి కర్ణన్. 13 మంది అసిస్టెంట్ సిటీ ప్లానర్స్తో పాటు 14 మంది సెక్షన్ ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేశారు. మున్సిపాలిటీల నుంచి వచ్చిన 7 అధికారులకు ఇక్కడ టౌన్ ప్లానింగ్ అధికారులుగా పోస్టింగ్ ఇచ్చారు. సెక్షన్ ఆఫీసర్లుగా ఉన్న పలువురికి ఏసీపీలుగా ప్రమోషన్స్ ఇచ్చి పోస్టింగ్లు ఇచ్చారు కమిషనర్. మెహదీపట్నం సర్కిల్ ఏసీపీగా ఉన్న కృష్ణమూర్తిని ఉప్పల్ సర్కిల్కు బదిలీ చేశారు. గాజుల రామారం ఏసీపీ సుమిత్రకు పోస్టింగ్ ఇవ్వగా అల్వాల్ ఏసీపీగా శ్రీనివాసరెడ్డికి పోస్టింగ్ ఇచ్చారు. కార్వాన్ నుంచి సికింద్రాబాద్ ఏసీపీగా పావనిని బదిలీ చేయగా హయత్ నగర్ ఏసీపీగా విజయలక్ష్మికి పోస్టింగ్ ఇచ్చారు. టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫీస్లో ఏసీపీగా నరేష్కు పోస్టింగ్ ఇవ్వగా సుధాకర్కు సెక్షన్ ఆఫీసర్ నుంచి ఏసీపీగా ప్రమోట్ చేస్తూ చాంద్రాయనగుట్టలో పోస్టింగ్ ఇచ్చారు. కుకట్పల్లి ఏసీపీగా ఉన్న రమేష్ కుమార్ను గోషామహల్కు బదిలీ చేయగా తాండూరు మున్సిపాలిటీ నుంచి వచ్చిన లాలప్పకు ఏసీపీగా షేర్లింగంపల్లి జోనల్ని కేటాయించి ఉత్తర్వులను జారీ చేశారు జీహెచ్ఎంసీ కమిషనర్. జీహెచ్ఎంసీలో చేపట్టిన భారీ బదిలీలు మిగిలిన ఉద్యోగులకు హెచ్చరికగా భావిస్తున్నారు నగర ప్రజలు.